యాక్చువల్లీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయాన్న నందిని అనే మా గ్రామానికి చెందిన పిల్ల నా కోడలు అవుతుంది. సో ఆ పిల్ల ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగినది. సో మా ఊర్లో సబాట్ నరేష్ నాయక్ అనే పిల్లవాడు ఆ పిల్లని లవ్ చేసి ట్రాప్ చేసి ఈరోజు ఆమెను ఫిజికల్గా అబ్యూజ్ చేసి దాంతోపాటు పెద్దల సమక్షంలో అబ్యూజ్ చేసినందుకు ఆ పిల్ల వచ్చి ఇంట్లో కంప్లైంట్ చేయడం జరిగినది. కంప్లైంట్ చేసినందుకు తారా సింగ్ అన్న పిల్ల ఫాదర్ తన తల్లి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తారా సింగ్ అన్న ఊరు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టడం జరిగినది. పంచాయతీ పెట్టినప్పుడు ఏంటంటే పెద్దలు ఏమన్నారంటే పిల్ల మైనర్ ఉండడం వల్ల ఇప్పుడు పెళ్లి గిల్లి చేసే ఇంటెన్షన్ మాకు లేదు. ఎప్పుడైతే పిల్లకి 18 సంవత్సరాలు అవుతుందో ఆ టైంలో మేము పిల్లకి దసరా దీపావళి ఆ టైంలో చూసి మేము పెళ్లి చేస్తామని చెప్పి వీళ్ళు మా గ్రామస్తులు ఎవరైతే పెద్దలు ఉన్నారో గ్రామ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కమిట్మెంట్ తీసుకోవడం జరిగినది. సో ఓవరాల్ పిల్ల రీసెంట్గా లాస్ట్ ఒక 6 నెలల క్రితం పిల్ల ఒక 18 సంవత్సరాలు దాటడం జరిగినది. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ పిల్లాడు రావడం పోవడం రెగ్యులర్గా క్యాజువల్గా జరుగుతున్నది. సో ఇంకేందో మొత్తం మీద పెళ్లి చేస్తే బాగానే ఉంటుందని చెప్పి వీళ్ళు పెద్ద మనసు ఈరోజు పోతే ఈరోజు ఫైనల్లో పిల్లాడు ఏమంటున్నాడంటే నాకు పిల్ల మీద ఎటువంటి ఇంటెన్షన్ లేదు, నాకు పెళ్లి చేసుకునే అసలు ఆలోచన లేదు, మీరు ఏమైనా వేసుకొని ఏం పీక్కుడరో వీక్కోరో అని చెప్పి జరిగిపోయింది. సో ఈ మాట ఎప్పుడైతే పిల్ల ఎవరైతే ఈరోజు నందిని అనే పిల్ల ఎవరైతే సూసైడ్ చేసుకుందో ఆ పిల్ల ఈరోజు ఈ మాట విని ఆమె మనసు చలించి ఆమె ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగినది. సో దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, లాల్ సింగ్ తాండా గ్రామస్తులు మేము ఒకటే కోరుతున్నాం, మాకు న్యాయం దొరకాలని చెప్పి ఈరోజు ఈ గరీబ్ కుటుంబానికి ఏదైనా న్యాయం దొరకాలని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినారు? మేము ఇప్పుడు పిఎస్లో కేసు వేసామండి, పిల్లకి జస్టిస్ దొరకాలని చెప్పి. ఇప్పుడు ఆమె సూసైడ్ గల కారణం వ్యక్తి ఎవరు సబాట్ నరేష్ నాయక్, వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి సురేష్. సో కాబట్టి అలియాస్ ఇప్పుడు ఆయన పేరు ఏమో శంకర్ అని పిలుస్తుంటారు ఊర్లలో. ఆ పిల్లకి జస్టిస్ దొరకాలని కోరుతున్నాం. బట్ ఏంటంటే ఇక వీళ్ళు కొంచెం గరీబోలు, ఇంకా గరీబ్ పిల్లల్ని ఈ విధంగా ట్రాప్ చేయడము పద్ధతి కాదు. కొంచెం పోలీసు వాళ్ళు కూడా తీవ్రమైన కొంచెం సీరియస్ అయిన ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. ఇద్దరు మా బుజ్జిని ప్రేమించి లవ్ చేసి ఏజీ లేనప్పటి నుంచి ఖరాబ్ చేసి పెద్దల పంచాయతీ సమక్షంలో మాట్లాడితే పెళ్లి చేసుకోని అంటే పాపకు ఫోన్ చేసి బెదిరించిండు. ఆ విషయంలో తెలిసి పాప పోయి ఉరి వేసుకొని చచ్చిపోయింది. మాకు న్యాయం కావాలి సార్, ఏ పరిస్థితిలో అయినా మాకు న్యాయం కావాలి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.